వెల్కమ్ టు వర్క్ వర్షిప్ వెండర్ ఛానల్. ఈరోజు మనం మంగళగిరి ఎకో పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కాలేజ్ అవుటింగ్ అంటే మూవీసే కాదు, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడమే. మా చిన్న తింగరోడికి కాలేజ్ అవుటింగ్ ఇచ్చారు. సినిమాలు చూపించడం కన్నా మంగళగిరి ఎకో పార్క్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి విశేషాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇదే మన మంగళగిరి ఎకో పార్క్. ముందే పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది, కార్నర్లోనే టికెట్ కౌంటర్. వెనక మా పెద్ద తింగరోడు వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు. ఇది పార్క్ యొక్క ఫ్రంట్ వ్యూ. లోపల ఏమేమి ఉన్నాయో అన్ని ఇన్ఫర్మేషన్ బోర్డ్స్లో క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు పెట్టారు. పూర్తి టికెట్ డీటెయిల్స్ కౌంటర్ దగ్గర ఉన్న బోర్డ్స్లో చెక్ చేసుకోవచ్చు. 5 years నుంచి 12 years వరకు 10 రూపీస్, పెద్దలకి 20 రూపీస్. ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫోటోషూట్ మరియు వీడియోగ్రఫీ, పబ్లిసిటీ డెస్క్ వీటికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైలీ వాకర్స్ నెలకు 300 చొప్పున, మరియు డైలీ వాకర్స్ ఇయర్లీ అయితే 3000 మెంబర్షిప్ ఛార్జ్ తీసుకుంటారు. ఈవెంట్స్ కూడా 3000 అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్. లోకల్ పీపుల్స్ కోసం స్పెషల్ అప్డేట్ ఉంది. ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వాళ్ళకి మంత్లీ పాస్ కేవలం 300 మాత్రమే. పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ టైంలో లోకల్ పీపుల్స్ వచ్చి చక్కగా జాగింగ్, వాకింగ్ చేస్తారు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ మనకు ఒక చిన్న కాటేజ్ లాగా ఉన్న స్ట్రక్చర్ కనిపిస్తుంది. హౌస్ ఇది నేచర్కి తగ్గట్టుగా పెయింట్ చేసి చాలా సింపుల్గా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది పూర్తిగా నేచర్ ఫ్రెండ్లీ ఎకో పార్క్ అని. మన క్యాంటీన్ ఏరియా ఉంది, కానీ వాళ్ళ సోమవారం కావడంతో క్యాంటీన్ ఓపెన్ చేసినట్టు లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సండేస్ రష్ ఉన్న రోజుల్లో మాత్రం క్యాంటీన్ ఓపెన్ ఉంటుందని చెప్పారు. ఈ గేట్ దగ్గర నుంచి స్ట్రైట్గా సుమారు 300 to 400 మీటర్లు నడిచాక రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో హిల్ ట్రెక్కింగ్ రూట్ మ్యాప్స్, పార్క్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్, ఏ రూట్ ఎక్కడికి వెళ్తుందో క్లియర్గా డీటెయిల్డ్గా ఉన్నది. ముందుకి అడుగులు వేయగానే మ్యాజిక్ మొదలవుతుంది. ఎంట్రన్స్లో ఉన్న ఈ స్తంభాలు చూడగానే ఆగిపోవాల్సింది. స్తంభాల మీద వివిధ రకాల జంతువుల బొమ్మలు, అవి నిజంగానే అక్కడ నిల్చున్నాయి అన్నంత న్యాచురల్ ఫీలింగ్గా ఉంది. రియల్గా ఉన్నాయా లేదా ఆర్ట్ మ్యూజిక్గా అనిపించేలా డిజైన్ చేశారు. ఇక్కడ అందరూ చాలామంది ఫోటో సెక్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ అద్భుతమైన స్తంభాలను దాటుకుని ముందుకు వెళితే పార్కు 2 ప్రపంచాలుగా విడిపోయింది. లెఫ్ట్ సైడ్ పిల్లల కోసం ప్లే ఏరియా, పెద్దవాళ్ల జిమ్, లేడీస్ జిమ్, ఆడిటోరియం. రైట్ సైడ్ నక్షత్రవనం, నవగ్రహవనం, పంచవటి వనం. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళదాం. లెఫ్ట్ సైడ్ ఎందుకంటే అక్కడ ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎనర్జీ జోన్. పిల్లల నవ్వులు, ఫిట్నెస్ వైబ్స్, ఫ్యామిలీ టైం అన్నీ ఒకే చోటే. మరి రైట్ సైడ్ ఆధ్యాత్మిక వండర్ను తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే వాటర్ షెడ్, డ్రింకింగ్ వాటర్, బట్ నో వాటర్. ఇది పిల్లల పార్క్. ఈ పిల్లల పార్కులో అండర్ 14 years వరకు బాగా ఎంజాయ్ చేయవచ్చు. 14 అంటే 16, 17 కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఉయ్యాల, ఆ జారుడు బండ ఇలాంటివి ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఎవరు లేకపోతే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మరీ బాగోదని అదిగో వచ్చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, స్కూల్ మొత్తం పిక్నిక్ కింద తీసుకొచ్చినట్టున్నారు ఈరోజు. చూడండి, అందరూ 5 to 10 years పిల్లలు చాలా డిసిప్లిన్గా వాళ్ళ టీచర్స్ వెంబడి వరుసగా క్యూలో వస్తున్నారు. చూడండి వీళ్ళు ఎలా వస్తున్నారు. వీరంతా బ్యాచెస్గా వస్తున్నాడు. నాకు తెలిసి క్లాస్ వైజ్ అయ్యి ఉంటుంది బహుశా. ఒక బ్యాచ్ ముందు వచ్చింది, ఇంకో బ్యాచ్ వెనకాల స్టార్ట్ అయింది, ఇంకొంతమంది బ్యాచ్ లాస్ట్లో అక్కడ కూర్చొని ఉన్నారు. పిల్లలు ఈ ప్లే ఏరియాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పక్కనే ఒక హట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇది చాలా చాలా బాగుంది. దీనిలో చక్కగా సేద తీరడానికి బెంచీలు అవన్నీ వేసి ఉన్నారు. ఇది దాటగానే మనకి జిమ్ ఏరియా వచ్చేసింది. ఈ జిమ్ ఏరియాలో జెంట్స్ జిమ్ ఏరియా అయి ఉంటుంది బహుశా. లేడీస్ది లెఫ్ట్ సైడ్ సపరేట్గా ఉంది. సో ఇది జెంట్స్ అయి ఉంటుంది. ఈ టైంలో జెంట్స్ లేడీస్ అనే ఉంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ పిల్లలు, పెద్దవాళ్ళు చూసారా. నేను కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. నేను, మా పిల్లలు, మా మేడం గారు అందరం కాసేపు ఉన్న ఎక్విప్మెంట్స్ మీద ట్రయల్స్ చేసాము. చాలా బాగుంది, చాలా నచ్చింది. మా తింగరోళ్ళు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇక్కడ ఇంకొకటి ఏజ్ డజంట్ మ్యాటర్ ఎక్సర్సైజ్ మామూలుగా చేస్తుంది. ఆవిడ చూస్తే షాకే. ఇక్కడ మా అమ్మగారు అడిగారు, ఏంటి నాన్న వీడియో తీస్తున్నావని. తీస్తున్నాను మీకోసారి, సిగ్గుపడుతూ వద్దు నాన్న అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ పార్కులో ఇలా గడపడం నాకు ఈ రోజున. వీడికంటే మా తింగరోళ్ళే బెటర్ అనుకుంటా. వీడు మరీను మిషన్లు ఎక్కి మరీ చేస్తున్నాడు, కూర్చొని చేయాల్సింది. ఈ జిమ్ ఏరియా దాటగానే లెఫ్ట్ సైడ్ ఒక రౌండ్ సర్కిల్ లాగా లేడీస్ జిమ్ ఏరియా ఉంది. సేమ్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళి షూట్ చేయలేదు. లేడీస్ జిమ్ ఏరియా దాటగానే ఒక్కసారిగా వైబ్ మారిపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డులు. ఈ బోర్డుల్లో ఇక్కడ కనిపించే పక్షుల ఫోటోలు, పూర్తి వివరాలతో పురుగులు, ఇన్సెక్ట్స్ గురించి అవగాహన. అంటే ఇది కేవలం పార్క్ కాదు, నేచర్ ఎడ్యుకేషన్ జోన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ దాటగానే లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఒక స్పెషల్ ప్లేస్, ఓపెన్ ఆడిటోరియం. సినిమాల్లో చూసేలా రౌండ్ సర్కిల్ డిజైన్, మధ్యలో మీటింగ్ లేదా ఈవెంట్స్ జరిగే సెటప్.
ఇది చిన్నదే అయినా ఈవెంట్స్, మీటింగ్, గ్యాదరింగ్స్ కోసం చాలా పర్ఫెక్ట్ ప్లేస్. ఏరియా మొత్తం, ప్లే జోన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రైట్ సైడ్కి వద్దాము. ఈ రైట్ సైడ్ ఏరియాలో అసలు హైలైట్ ఉంది, అదే పంచవటి వనం. ఇక్కడ 5 పవిత్ర వృక్షాలను ఒక పెద్ద సర్కిల్లో పెట్టారు. సెంటర్లో రావి చెట్టు, చుట్టూత అశోక, మర్రి, ఉసిరి, మారేడు. ఈ 5 చెట్లతో దీనికి పంచవటిని నామకరణం చేశారు. పంచవటి అంటేనే 5 పవిత్ర వృక్షాల సమూహారం. రాశి వనం, 12 రాసులకు సంబంధించిన 12 వృక్షాలు అన్నీ ఒకే 2 సర్కిల్లో ప్లాన్ చేసి పెంచారు. ఎర్రచందనం, తెల్లమర్రి, పనస, మామిడి, రావి, జిల్లేడి, జమ్మి ఇవి చెట్లు కాదు, వృక్షాలు. అదే ప్రక్కన నక్షత్ర వనం, 27 నక్షత్రాలకు సంబంధించిన 27 రకాల మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిపి 27 రకాల నక్షత్రాలకు సంబంధించి పెట్టి ఉంచారు. డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చు, ఎలాంటి ఆంక్షలు లేవు. పిల్లలు ఇది ఒక లైవ్ బొటానికల్ నాలెడ్జ్ సెంటర్లుగా వాడుకోవచ్చు. చెట్లు ప్లస్ నక్షత్రాలు, డబుల్ లెర్నింగ్. నక్షత్రవనం దాటగానే రైట్ సైడ్ భారీ ఏనుగు బొమ్మ ఉంది. ఇక్కడ ఫోటోలు దిగేందుకు ఫుల్ క్రేజ్. సండే అయితే ఇంకా రష్ ఉంటుందేమో అనిపిస్తుంది. మేము ఇక్కడ ఫోటో దిగడానికి ఒక 5 మినిట్స్ ఆగాల్సి వచ్చింది. అది దాటితే ధ్యాన తులసి వనం. ఇక్కడ ఉదయం వేళ స్వచ్ఛమైన గాలితో చుట్టూతా బెంచులు, ధ్యానం చేయడానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. డైలీ విజిటర్స్కి ఇది ఒక హెల్త్ బూస్టర్ స్పాట్ అని చెప్పాలి. మొత్తానికి చెప్పాలంటే మంగళగిరి చుట్టుపక్కల ప్రజలకు ఇది ప్రకృతి వనం కాదు, ప్రకృతి ఇచ్చిన వరం. ఇప్పటి వరకు కొండ కింది భాగాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసాం. పార్కు, నక్షత్రవనం, ధ్యానవనం, జిమ్ ఏరియా ఇవన్నీ కంప్లీట్ చేసాం. కానీ అసలు అడ్వెంచర్ మిగిలే ఉంది. నెక్స్ట్ వీడియోలో ఏముందో తెలుసా? కొండపై భాగం ఎక్స్ప్లోరేషన్, హిల్ ట్రెక్కింగ్ పాత్, వుడెన్ డెక్ వ్యూ పాయింట్, కొండపైన హిల్ సర్కిల్, గండాలయ్య స్వామి టెంపుల్. అంటే నేచర్ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ భక్తి అన్నీ ఒకే వీడియోలో. ఈ అద్భుతమైన జర్నీని మిస్ అవ్వకండి. ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.